అట్లా లేదమ్మా, మీరు అదేం లేదు, మార్నింగ్ షో చూసి మళ్ళీ మీరే అంటారు. ఇప్పుడు నన్ను కూడా తిట్టుకుంటారు రేపు మీకు నచ్చలేదు అనుకో. అది నాకు క్లారిటీ ఉంది, అది నాకు క్లారిటీ ఉంది. ఈ సినిమా సూపర్ హిట్. మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందాక అభిలాష్ చెప్పినట్టు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ సూపర్. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ సూపర్. విజువల్స్, బైక్తో రేస్ చేసిన ఎపిసోడ్స్ సూపర్. అండ్ ఇలా ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 2.5 hours ఫిలిం. అండ్ రిలీజ్ అయిన సాంగ్స్ కూడా చూశారు. మ్యూజికల్గా జిబ్రాన్ ఇస్ గివెన్ ఇస్ వెరీ గుడ్. యువరాజ్ విజువల్స్, ఇలా ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేశారు ఈ సినిమాకి, ఆల్ టెక్నీషియన్స్. అది ఎప్పుడు సాధ్యమవుద్దంటే అప్కమింగ్ తనకు సెకండ్ ఫిలిం డైరెక్టర్ కాబట్టి అది రాసుకొని అనుకున్నది తీసుకునే వరకు యువి వంశీని కూడా బాగా కష్టపెట్టాడు. అలాగే వాళ్ళ యాక్టర్స్ని కూడా కష్టపెట్టారు. స్పెషల్గా ఇందాక రాజశేఖర్ గారి గురించి కూడా మాట్లాడతాను నేను. చెప్పారు ఇందాక అభిలాష్ 8:30కి వచ్చేవారని. అంటే మా ఇండస్ట్రీలో కొన్ని నడుస్తూ ఉంటాయి, రకరకాల రూమర్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేశాడు అభిలాష్. సో శర్వ, అక్కడి నుంచి శర్వాకి వస్తే ఎంత మేకోవర్ అయ్యాడు అసలు. నేను చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము శతమానం భవతి కానీ జాను 2 సినిమాలు చేశాము శర్వతో మా సంస్థలో. సో శర్వ అయిన మేక్ ఓవర్ బికాజ్ ఆఫ్ ఈ క్యారెక్టర్కి కావాల్సిన బైక్ రేస్ కావాల్సిన ఆ వెయిట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని డైరెక్టర్ అడిగాడని శర్వ ఈజ్ డన్ ఈజ్ అ గుడ్ జాబ్. అంటే పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ సూపర్. లుక్స్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. శర్వాని స్క్రీన్ మీద మీరు ఆల్రెడీ సాంగ్స్లో దీంట్లో చూశారు కదా, అలా అద్భుతంగా శర్వ మేక్ ఓవర్ అయ్యాడు. అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ దగ్గర కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్స్, ఈ బుడ్డోడు వీడు ఉన్న స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ, ఇందాక ఎలా అయితే మాట్లాడాడు స్క్రీన్ మీద కూడా అలాగే ఎమోషన్స్ సూపర్గా పండించారు. ఎమోషన్స్ అది ఓన్లీ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ తను రాసుకుంది స్క్రీన్ మీదకి వచ్చేలాగా చేశాడు. దానికి నో డౌట్ ఫస్ట్ డైరెక్టర్ తను అనుకున్నది తెచ్చుకోవటానికి అందరితో యాక్ట్ చేయించుకోవడం అనేది అది ఓన్లీ డైరెక్టర్ జాబ్. యువర్ డన్ ఈజ్ వెరీ గుడ్ జాబ్ అభిలాష్.